ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక శ్రేష్టమైన పరిశుద్ధ ప్రభు దినం మనకు అనుగ్రహించబడింది. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్య ధ్యానము కొరకు చదవబడినటువంటి భాగం యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనము నుండి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అనగా ఈ భాగంలో మనకి ముఖ్యంగా కనపడేటువంటి ఒక వ్యక్తి, నేరుగా కనపడేటువంటి వ్యక్తి దిదుమా అనబడినటువంటి తోమా ఒక ఆయన కనపడుతూ ఉన్నాడు. తోమాతో పాటుగా మిగిలినటువంటి శిష్యులు కూడా ఉన్నారు. అంతేకాదు, కనపడకుండా ఉన్నటువంటి, అనగా ఆ సందర్భంలో ఒకవేళ లేకపోవచ్చు, కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి మన కొరకు కూడా ఆయన ఒక మాట 29వ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నారు. మరి చదువుకున్నటువంటి వాక్య భాగం అంతా తోమాని గురించి, ఆయనను బలపరచటానికి చెప్పిన మాటలైతే 29వ వాక్యంలో మరి తోమాను గూర్చి ఆయన చెబుతూ ఒక మాట అంటూ ఉన్నారు. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, గత పరిశుద్ధ ప్రభు దినము నుండి ఈ పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో కనపడేటువంటి ఆధిక్యత మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. ప్రభువా, ఇంతవరకు మీ నామాన్ని మరి పాటల ద్వారా, మిమ్మల్ని స్తుతి చేయుట ద్వారా, ఆరాధించుట ద్వారా మహిమపరిచాము. మీరు మా స్తుతుల మీద ఆసీనులుగా ఉండి మాతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు. మీ మాటలు మేము విని మా ఆత్మలు భద్రపరచుకోవడానికి మందరికీ కావాల్సినటువంటి శ్రేష్టమైన ఆత్మీయ వర్తమానం మాకు అనుగ్రహించమని నాయన, మరి చెదరిపోయి బెదిరిపోయి ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ కూడా మీరే క్రోడీకరించి బలపరచుమని, నిలవబడినటువంటి నన్ను వాక్యముతో ముట్టి శ్రేష్టమైన మాటలు మాకు అందించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం వరకు మరి మనం ప్రభు యొక్క దర్శనాల గురించి జ్ఞాపకం చేసుకుందాం. అనగా ఇంతవరకు మనం 5 దర్శనాలు మరి ఆయన ఆయా సందర్భాలలో ఆయా వారాలకు ఆయా రీతులుగా కనిపించి వారిని బలపరిచినటువంటి రీతులు జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినాల్లో మరి ప్రభువు వారిని బలపరిచాడు. ఈ దినాల్లో ఆయన మనలను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ మాటల ద్వారా. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 6వ దర్శనం, ప్రభు పునరుత్థానము తరువాత 6వ దర్శనం మనకి కనపడతా ఉంది. ఎందుచేత ఈ 6వ దర్శనాన్ని ఆయన మరలా ఇచ్చాడు, ఎందుచేత అది శిష్యులకే ఇచ్చాడు ప్రత్యేకముగాని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, 5వ దర్శనంలో శిష్యులందరూ ఉన్నారు, కానీ తోమా అనేటువంటి ఆయన వారితో కూడా లేడు. ఈ సందర్భాన్ని వారందరూ కూడా కలిసినప్పుడు పంచుకుంటే తోమా అంటా ఉన్నాడు, ఏమనంటే, నేను ఆయన యొక్క చేతులలో నా వ్రేలు ఉంచాలి, ఆయన యొక్క ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే కానీ నేను నమ్మను అనేటువంటి మాట మరి తోమా తెలియచేస్తూ ఉండగా, ప్రభువారు తోమాను కూడా విడిచిపెట్టడానికి ఇష్టం లేక బలపరచడానికి మరి 11 మంది ఒక ఇంటిలో కూడి ఉన్నప్పుడు వారందరూ కూడా ఒక చిన్న సమాజముగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన తోమాను గూర్చి ఈ మాటలు ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఆఖరు మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వాక్యంలో, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడక నమ్మిన వారంటే మనలాంటి వారం, చూచి నమ్మిన వారంటే ప్రభువు ఆరోహణానికి ముందు ఉన్నటువంటి మరి వారందరూ కూడా చూచి నమ్మినటువంటి వారు. ఇక్కడ మరి మనం ఒక్కసారి ఆ యొక్క దృష్టాంతాలన్నీ కూడా మరలా ఒకసారి నెమరు వేసుకోగలిగితే, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వాక్యంలో, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత మొదటిగా
తన్ను చూచిన వారి మాట నమ్మనందున, రెండవదిగా వారి అపనమ్మిక నిమిత్తము, మూడవదిగా వారి హృదయ కాఠిన్యము నిమిత్తం. ఇక్కడ 3 సందర్భాలు మరి కనపడుతూ ఉన్నాయి. ప్రభువారు పదే పదే ఆయన శిష్యులకు మరి దర్శనం ఇవ్వడానికి, వారిని బలపరచడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే, మరి నమ్మిక లేనటువంటి వారుగా ఉన్నారు శిష్యులు. ఆయనతోటే తిరిగారు, ఆయనతోటే సహవాసంలో ఉన్నారు. అనేకమైనటువంటి గొప్ప సందర్భాలు ప్రభువు చేసినప్పుడు వారు చూశారు. కానీ వారిలో లోపించినటువంటిది నమ్మిక, రెండవదిగా అపనమ్మిక. నమ్మిక లేదు, అసలు నమ్మిక లేదు. అనగా ప్రతిదానికి కూడా సాక్ష్యం ఉంటేనే కానీ మేము నమ్మమనేటువంటి స్థితి. రెండవదిగా వారి హృదయాలట కఠినపరచబడ్డాయి. వారి హృదయాలు కఠినపరచబడినటువంటివిగా ఉంటే ప్రభువారు వారికి ఏం చేశాడట? వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. అనగా నమ్మనటువంటి వారిని, అపనమ్మికతో ఉన్నటువంటి వారిని, హృదయం కఠినముగా చేసుకొని బ్రతికేటువంటి వారినట ఏం చేయాలండి? ఎంతమంది చెప్తున్నారు ఈ మాట? చేతులు ఎత్తండి ఒకసారి. ఒక్కళ్ళే చెప్పారండి గద్దించమని. అనగా హృదయ కాఠిన్యం ఉంటే గద్దిస్తే కోపం, అపనమ్మిక ఉంటే గద్దిస్తే కోపం, నమ్మిక లేకుండా జీవిస్తే గద్దిస్తే ఏంటన్నమాట? అంటే శిష్యుల కంటే కూడా మన స్థితి ఎలా ఉంది? ఇంకా కిందకి వెళ్ళిపోయింది. అందుకే వాక్యం తెలియజేస్తూ ఉంది, గద్దింపుకు లోబడనటువంటి కుమారుడి కట ఏమొస్తుంది? మామూలు శిక్ష రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ గద్దించినప్పుడు అది కాస్త మనకి కఠినంగా అనిపించవచ్చు, కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఆ గద్దింపుకు తోమా లోబడ్డాడు. లోబడటమే కాదు, శిష్యులందరూ లోబడ్డారు. ఆయన కొరకు హతసాక్షులుగా మారిపోయి ఈ దినాన క్రైస్తవ ఆత్మీయ జీవితాలు ఇంతగా వృద్ధి చెందడానికి వారి యొక్క సమర్పణ కలిగినటువంటి జీవితం. అనగా ప్రభు యొక్క గద్దింపునకు వారు ఆ దినాన లోబడ్డారు కాబట్టి ఇవాళ మనకి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం మరి లభించింది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ తోమా ఎవరు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే తోమా ప్రభు యొక్క శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. ప్రభు యొక్క శిష్యులలో ఒకడుగా ఉండి ఆయన శిష్యులతో కలిసి అస్తమానం తిరిగేటువంటి వాడుగా లేడు. అనగా ఒక్కొక్కసారి కాస్త ప్రక్కదారి బట్టి అటు ఇటు వెళ్తూ ఉండేవాడు. యోహాను సువార్త 20-24 ఇందాక మనం చదువుకున్న భాగంలోనే మిగిలిన శిష్యులను దర్శించినప్పుడు తోమా వారితో కూడా లేడు. అనగా ఎక్కడో ఉన్నాడు. ఆయనతో ఉంటే ఏమొస్తుందిలే, లేకపోతే అక్కడ ఉంటే మనకి అని ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఆ సమూహంలో లేకుండా సమూహానికి దూరంగా ఉన్నటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. అనగా ప్రభువు ఏ స్థలంలో అయితే ఉంటాడో ఆ స్థలంలో లేడు. మరి మిగిలినటువంటి శిష్యులందరూ కూడా, లేక విశ్వాసముతో ఉన్నటువంటి మిగిలినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క అనుచరులందరూ కూడా ఎక్కడ ఉంటారో ఆ స్థలములో లేకుండా ఆయన దూరముగా ఉన్నటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. అనగా నేను అనుకుంటాను తోమా కాస్త ఒంటరితనానికి ఇష్టపడేటువంటి వాడు అనుకుంటున్నాను. ఎందుకంటే అయితే ఒంటరిగానే ఉండాలి ఎక్కడైనా, లేకపోతే ఎక్కడైనా ప్రజలతోటన్నా మమేకమైపోయి వారితో కలిసి ఒకవేళ జీవిస్తూ ఉన్నటువంటి వాడుగా కూడా ఉండి ఉండవచ్చు. కాబట్టి ఒంటరితనంగా ఉండేటువంటి ఈ యొక్క తోమా, సమాజానికి దూరంగా ఉన్నటువంటి తోమా ప్రభువు వారిని దర్శించడానికి వచ్చినప్పుడట ఆ భాగ్యాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. వాక్యం తెలియజేస్తూ ఉంది మత్తయి సువార్తలో, ఎక్కడ 2-3 నా నామము పేరట ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. మరి ఆయన ఉన్నటువంటి స్థలానికి మనం దూరంగా ఉండి అక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఆయన మనతో మాట్లాడతాడా? మనతో ఉంటాడా? ఉండడు. తోమా కూడా మరి అలాంటి స్థితి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వాక్యములో ఈ యొక్క తోమా గట ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి కొన్ని సందేహాలు ఉండిపోయినాయి. ఏమిటా సందేహాలు? ఆయన నిజముగా లేచాడా? లేస్తే నేను ఆయన గాయాలు చూడాలి, ఆయన యొక్క చేతులలో నా వ్రేళ్ళు ఉంచాలి, ఆయన ప్రక్కలో నా యొక్క చెయ్యి ఉంచి చూస్తేనే కానీ, అనగా సందేహాలతోటి సతమతమైపోతూ ఆ సందేహాల నుండి నివృత్తి పొందినటువంటి ఆ యొక్క పేతురు మిగిలినటువంటి ఆ యొక్క శిష్యులతో పాటుగా ఉండలేక దూరంగా మరి ఉన్నటువంటి వాడుగా ఆయన మరి కనపడుతూ ఉన్నాడు.
కాబట్టి ఇక్కడ మనం ఒక మాట మాత్రం యొక్క తోమాను గురించి జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యను సిలువ వేయక ముందు ఈ తోమ గొప్ప సమర్పణ కలిగిన వాడుగా మరి ఆయన కనపడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో 11వ అధ్యాయం 16వ వాక్యంలో ఈ మాట స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ఆయన ప్రభు సిలువ వేయబడక మునుపు నీతో కూడా మేము మరణించటానికి కూడా మేము సిద్ధమే అనేటువంటి ఒక గొప్ప సమర్పణ మరి కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ యోహాను సువార్త 20వ అధ్యాయం 27లో మరి వచ్చేసరికి పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభువును నమ్మటానికి అంతగా ముందుకు చొరవ చూపినవాడిగా కనపడలేదు. అనగా ఈ తోమాలో లోటులు ఉన్నాయి. ఏమిటి ఆ లోటు అని అంటే, మొదటిగా నిలకడలేనటువంటి స్థితి. ఏముందట? నిలకడలేనటువంటి స్థితి. రెండవదిగా నమ్మిక లేనటువంటి స్థితి. నిలకడ లేదు, నమ్మకం లేదు. మూడవదిగా స్థిరం అసలే లేదు. నిలకడ లేదు, నమ్మిక లేదు, స్థిరత్వం లేదు. కాబట్టి యేసయ్య ఆ యొక్క తోమా యొక్క హృదయాంతరంగాలలోకి వెళ్ళగలిగినటువంటి వాడు. కాబట్టి ఎప్పుడో శిష్యులతో అన్నాడు, ఏమనంటే, నేను ఆయనను స్వయంగా చూడాలి, పరిశీలించాలి, నాకు సాక్ష్యం కావాలి అని ఎక్కడో శిష్యులతో పలికిన మాట యేసయ్య గ్రహించిన వాడిగా ఉండి ఇవాళ తోమాను కూడా విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టము లేక తోమాను ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? గద్దిస్తూ ఉన్నాడు. ఓ తోమా, నీవు నమ్మకం లేకుండా బ్రతుకుతా ఉన్నావు. ఓ తోమా, నీలో అపనమ్మకం ఎక్కువగా ఉంది. ఓ తోమా, నీవు హృదయాన్ని కఠినం చేసుకొని మాట్లాడుతూ ఉన్నావు. నా గాయాలు మళ్ళా చూడాలి అని అంటే, ఆ గాయాన్ని ఒక గాయం మీద ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలితే ఆ గాయం మీద ఇలా చేయి పెట్టామనుకోండి, ఎలాగుంటుందండి? మన చెయ్యి మనం పెట్టుకుంటేనే మనల్ని మనం తన్నుకోవాలనిపిస్తుంది. అంత బాధ వస్తుంది ఆ గాయం మీద మనం చేయి పెడితే. మరి పూడిపోయినటువంటి మహిమా దేహం కలిగినటువంటి ప్రభు యొక్క గాయాన్ని నేను మరలా రేపుతాను అనేటువంటి అపనమ్మిక లేక హృదయ కాఠిన్యము కలిగినటువంటి వాడుగా ఈ తోమా జీవిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, తోమాను విడిచిపెట్టడానికి దేవుడు ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. ఎందుచేత ఈ హృదయ కాఠిన్యం వారు కలిగిన వారుగా ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇక్కడ ఈ యొక్క యోహాను సువార్తలోనే 21వ వాక్యంలో మనం ఒకసారి 1-2 వాక్యాలు జ్ఞాపకం చేసుకుందాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉండిరి. ఈ 7 చేస్తున్నటువంటి పని ఏంటంటే, 3వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు మేము కూడా నీతో వస్తాం. ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారండి వీళ్ళు. దేవునికి లేక ప్రభువుకు ఎంత చెడ్డ పేరు తెచ్చేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారండి వీళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు మరలా పాత జీవితానికి వెళ్తామంటా ఉన్నారు. ఈ పాత జీవితానికి వెళ్ళేటప్పుడు వారిలో పరిశుద్ధత లేదు కాబట్టి వారట ఏకాంతపు జీవితాన్ని కలిగిన వారుగా, ఊగసలాడుతూ ఉన్నటువంటి వారుగా, సందేహాలు కలిగినటువంటి వారుగా, నమ్మలేనటువంటి స్థితిని వారు కలిగినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. అంతేకాకుండా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక మిగిలిన శిష్యులు మేము ప్రభువును చూచాం అని చెప్పగానే, ఆహా చూచారా, మనం అందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టి మీరు చెప్పిన మాట నేను నమ్మేస్తానులే అని మాత్రం అనలేదు. కానీ తనలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని దాచుకోకుండా, అనేక సందర్భాల్లో మనకు చాలా సందేహాలు ఉంటాయి, అనేక సందర్భాల్లో మనకు చాలా అనుమానాలు ఉంటాయి, అనేక సందర్భాల్లో మనకి ఊగిసలాడేటువంటి స్థితిని మనం కలిగి ఉండి దాని అంతటిని కూడా నర్మగర్భంగా దాచేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తోమ అలా లేడండి. ఆయన అంటా ఉన్నాడు ఏమంటే, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను ఉన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మనకు ఉన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయకపోతే
దానికి సరైనటువంటి జవాబు ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు కాదు కదా, చివరికి మనం చచ్చిన తర్వాత కూడా దొరకదు. కాబట్టి అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవాలి. దేనికి సంబంధించి అనుమానాలు? ఆత్మ సంబంధమైనటువంటి జీవితం పాడవకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే అనుమానాలు తీర్చుకోవడానికి అడిగి దాన్ని మరి చక్కగా ఆకలింపు చేసుకొని నమ్మికలో జీవించడానికి సిద్ధపాటు కలిగేటువంటి వారుగా ఉండాలి. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవ విశ్వాసులు నమ్మిక లేనటువంటి వారుగా, అంతేకాదు అనుమానాలు నివృత్తి చేసుకోకుండానే మేము కూడా దేవుని బిడ్డలమే, ప్రభు బిడ్డలమే, సంఘ సభ్యులమే, సంఘంలో పనిలో భాగస్థులమే అనుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు, జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో అలాంటి వారి కొరకే ఆ దినాన తోమాను గద్దించాడు ప్రభువు. అదే గద్దింపు మనకి కూడా వర్తిస్తూ ఉంది. ఇందులో మీరున్నారా అని నేను అడగను, కానీ ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే అపనమ్మిక తీసివేయండి, ప్రభువును పూర్తిగా నమ్మండి. అంతేకాదు మీ హృదయము కఠినపరచుకోకుండా రాతి హృదయాన్ని ప్రక్కన పెట్టి మెత్తనైనటువంటి హృదయాన్ని మరి కలిగి ఉండడానికి మరి జాగ్రత్తగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనం అనుకుంటాం తోమా అనగానే ఒక పేరు పెడతాం ఆయనకి. బైబిల్లో ఎక్కడున్నా దిదుమా అనబడిన తోమా అని ఉంది, కానీ మనం ఏం పెడతాం చెప్పండి ఒకసారి? తోమా అనేసరికి అమ్మ ఎంతమంది అనుమానం తోమా అని అనుకుంటున్నారు చెప్పండి? ఎవరు అనుకోరా? మేము మార్కులు వేయనండి, ప్రజెంటేషన్లు ఏమి ఇవ్వను ఇక్కడ. అందరూ అలాగే అనుకుంటాం. అనుమానము తోమా అంటాం. ఎవరికైనా అనుమానంగా మాట్లాడారనుకోండి ఎవరైనా, అలాంటి వాళ్ళు కూడా ఏమంటాం మనం? ఇడు అనుమానం తోమారా బాబు అంటాం. సింపుల్, అయిపోయింది అంతే. ఇక్కడ మరి తోమా ఒక్కడికే కాదండి అనుమానం రావటం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాలం నుంచి నూతన నిబంధనలో ఈ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు చివరకు ప్రభువు యొక్క మహిమను చూచినటువంటి వారికి కూడా అనేక అనుమానాలు వచ్చినాయి. నూతన నిబంధనలో ప్రభు యొక్క పరిచర్య ప్రారంభ దినాల్లో ఒక వ్యక్తి మనకి కనపడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 4వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే కొన్ని సందేహాలతోటి ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, అనగా ప్రభువుకు నికోదేముకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏంటో మనకు తెలుసు. ఈ నికోదేము ఉదయకాలంలో రాలేదండి. ఎందుచేతంటే నికోదేము యూదులు యేసయ్యను బహుగా ద్వేషించిన వారుగా ఉన్నారు కాబట్టి పగటి కాలంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా ఒకవేళ నివృత్తి చేసుకుంటే మా వాళ్ళందరూ కూడా నన్ను ప్రక్కన పెడతారేమని భయపడి చీకటి పడిన తర్వాత రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వెళ్ళాడట. అడుగుతూ ఉన్నాడు. తనకున్నటువంటి అనుమానాలన్నీ కూడా ప్రభు దగ్గర వ్యక్తం చేస్తే ప్రభువారు అంటూ ఉన్నారు. చూడండి ఒకసారి 5వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జవాబు చెప్తా ఉన్నాడు ప్రభువారు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతి లేక ఈ సందర్భం ప్రభువారు చెప్పింది ఏంటో తెలుసా? ఒకడు క్రొత్త జన్మ కలిగి ఉండాలి. క్రొత్త జన్మ అనే దగ్గర అక్కడ ఒకటి అంకి వేసి కింద ఒక మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, ఒకటిలోనే ఉంటుంది అక్కడ కింద అడుగున పైనుండి వచ్చేటువంటిది అట క్రొత్త జన్మ. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? పైనుంచి వస్తూ ఉంది. ఎవరున్నారు పైన? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన క్రీస్తు ప్రభువారు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశమందు ఆసీనుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే ఈ యొక్క మరి నూతన స్థితి రావాలి, కానీ మరి ఎవరి ద్వారా కూడా ఈ నూతన స్థితి రాదు అనేటువంటి మాట. అనగా నికోదేముకు వచ్చినటువంటి అనుమానం, నేను ఎంత శరీరాన్ని కలిగి ఉన్నాను, ఎంత దేహాన్ని కలిగి ఉన్నాను, మరి ఇప్పుడు మరలా నేను నా తల్లి గర్భంలో ఎలాగున ప్రవేశిస్తాను, నా తల్లి గర్భంలో నుంచి నేను మళ్ళా ఎలాగా బయటకు వచ్చి నూతనంగా మరి ఒక శిశువులాగా ఉండగలుగుతాను అని అంటే, అతను యూదుడే కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము లేనటువంటి వాడు కాబట్టి యేసయ్య నేరుగా బోధిస్తూ ఉన్నాడు. అది పైనుంచి రావాలే తప్ప లోక సంబంధమైనటువంటి జననము కాదు. అందుచేత అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, అనగా నీటిలో పాతి పెట్టబడి మరలా తిరిగి లేపబడుటను బట్టి
లేపబట్టును బట్టి తన పాపాలన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయినాయి. ఈవేళ ఇదిగో సమస్తము నూతనం. ప్రియ దేవుని బిడ్డలారా, నికోదేము యూదుల అధికారే కానీ తనకు వచ్చినటువంటి అనుమానాన్ని ఎక్కడ కూడా లోపల దాచుకోలేదు. ప్రభు దగ్గరికి వచ్చాడు, నివృత్తి చేసుకున్నాడు, ఒక మంచి విశ్వాసిగా నిలవబడ్డాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు యొక్క పరిచర్య కాలంలో పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్నారు. మొదటిగా నికోదేముకు వచ్చినటువంటి అనుమానాన్ని ప్రభువారు నివృత్తి చేశాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు పరిచర్య కాలంలో పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 11వ వాక్యంలో వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, వీళ్ళకి ఎంతసేపు సూచక క్రియలు కావాలి, ఆ సూచక క్రియలు జరుగుతూ ఉంటే ఆనందించాలి. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి ఈ సూచక క్రియల గురించి బాగా నేరుగా తేటతెల్లం చేయబడతా ఉంది. యేసయ్యకు తీర్పు జరిగేటువంటి సమయంలో ఆ యొక్క పిలాతు దగ్గర నుంచట యేసయ్యను హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదట ప్రభువును చూసి ఆనందించాడట మొదటిగా. రెండవదిగా ఆ హేరోదు ఆయన ఏమైనా ఒక సూచక క్రియ చేస్తే చూచి ఆనందించాలి అనుకుంటా ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, చూచి ఆనందించటమే కానీ దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహింపులేనటువంటి వాడుగా ఆ హేరోదు కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి ఈ యొక్క పరిసయ్యులు సద్దూకయ్యులు యేసయ్య పరిచర్య కాలంలో అనేకమైనటువంటి సూచనలు చేశాడు, అనేకమైనటువంటి ఉపమానాలు ఆయన చెప్పిన వాడుగా ఉన్నాడు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు వారు ఎదురుగా చేశాడు. ఇంకా అడుగుతూ ఉన్నారు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 2-3 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వారి యొక్క మరి ప్రశ్నలు జవాబులు మరి మనం జాగ్రత్తగా చూడగలం. 2వ వాక్యంలో, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. ఆకాశ వైఖరిని చూచి మీరు వివేచిస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు ఆకాశ వైఖరిని వివరింపగలిగినటువంటి వారుగా ఉన్నారు అంటూ అక్కడ 4వ వాక్యులు అంటాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు. ఏమడుగుతూ ఉన్నారు అంటే, వాళ్ళ మనసంతా దేని మీద ఉందంటే ఆయన సూచక క్రియ చేస్తే ఆనందించాలి. మన బ్రతుకంతా, మన ఆత్మీయ స్థితి అంతా గారిడీగా గడిచిపోతూ ఉంది. అలాంటి వారిని ప్రభు అంటా ఉన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు. ఏమడుగుతూ ఉన్నారు? సూచక క్రియలు అడుగుతూ ఉన్నారు. మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించినట్టయితే, ఆకాశం వైపు చూస్తాడు ఒక తాతగారు పొలంలో ఉంటాడు. మన దగ్గర వాచి ఉంటుంది. మనల్ని వాచి టైం ఎంత అయింది బాబా అని అడగడైనా ఆకాశంలోకి చూసి అంటాడు, ఏరా బాయ్ 12:30 అయిందా, క్యారేజ్ పట్టుకొచ్చావా అని అడుగుతాడు. మనం టైం చూసుకుంటే ఎంత అవుతుంది అప్పుడు? అమ్మా, ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుని యొక్క సృష్టి ఆ వృద్ధునికి అంత జ్ఞానం ఇస్తూ ఉంది. మీరు ఆకాశం ఎర్రగా ఉంటే ఈవేళ వర్షం రాదంటారే, ఆకాశంలో ఎరుపుగాను మబ్బుగాను ఉంటే ఈవేళ గాలి వర్షం వస్తుందంటారే. ఇంత జ్ఞానాన్ని దేవుడు నీ యొక్క సృష్టిలోనే దాచిపెడితే ఇంకా సూచక క్రియలు అడుగుతూ ఉన్నారు. మీకు సూచక క్రియల మీదేనా మీ మనస్సంతా? మీ దేవుని మీద మీకు ఏమాత్రము మనస్సు లేదా అని వారిని గద్దిస్తూ ఉన్నాడు ఆయన. ఆ గద్దింపు మాట ఏంటో తెలుసా? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి అంటాడు, యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ మీకు ఇంకా విషదపరచబడదు. యోనా మాట వినకుండా వేరే ప్రాంతానికి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే చేప మింగివేస్తే, చేప సముద్రంలో పడవేయబడినప్పుడు ఆ చేప కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడండి? 3 దినాలు ఉన్నాడు. అనగా మనుష్య కుమారుడు కూడా పాపుల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేస్తాడు అనేటువంటి దానికి ఉదాహరణగా నేను ఎప్పుడో ప్రవక్తల ద్వారా మీకు బయలుపరిచాను కదా, వారిని దృష్టాంతంగా మీకు ఉంచాను కదా. ఇంకా మీకు సూచక క్రియలు కావాలి కాబట్టి మీ మనసంతా, మీ ఆలోచన అంతా ఎక్కడుంది? సూచక క్రియల మీదే ఉంది, అద్భుతాల మీదే ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మీరు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇక మీరు మరి మారండి అనేటువంటి మాట వారికి తెలియచేస్తూ ఉన్నాడు.
అనగా వారిలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేసినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మొదటిగా నికోదేముకు ఉన్నటువంటి సందేహాన్ని తీర్చాడు. ఆయన ఒక గొప్ప విశ్వాసిగా ఉన్నాడు. రెండవదిగా పరిసయ్యులు సద్దుకయ్యులకు ఉన్నటువంటి ఆ సందేహాన్ని తీర్చగా వాళ్ళు కూడా ఏం చేశారట, విశ్వసించినటువంటి వారేమో ఆయనతో నడిచారు, విశ్వసించినటువంటి వారట ఆ కింద మాటలో తెలియజేస్తూ ఉన్నాడు, ఆయనను విడిచి వాళ్ళు ఏం చేశారట, వెళ్ళిపోయారు. మళ్ళీ మా పాత జీవితం మాకు కావాలి అని. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట నికోదేం, రెండవదిగా నూతన నిబంధనలో పరిసయ్యులు సద్దుకయ్యులు, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అబ్రహాము గురించి మనం ఏమంటాం చెప్పండి ఒకసారి. ఏమంటామండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అంతేకాదు దేవుని చేత నీతిమంతుడు అని గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాడు. ఇంత మహిమ కలిగినటువంటి ఆ కార్యాలు నమ్మినటువంటి అబ్రహాము గారికి ఒకసారి ఒక అనుమానం వచ్చిందండి. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అబ్రహాముకు కూడా ఒక సందేహం వచ్చింది. మరి ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానం వినినప్పుడు, దేవుని యొక్క మాట అబ్రహాము వినినప్పుడు ఒక ప్రశ్న ఆయన అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదు. అది ఎరిగినవాడే అబ్రహాం. అయినప్పటికీ కూడా ఆయనకి ఏమొచ్చిందట, ఒక సందేహం వచ్చింది, ఒక అనుమానం వచ్చింది. అంతేకాదు నా భార్యకు 90 సంవత్సరాలయ్యా, నా భార్యకు 90 సంవత్సరాలు, 90 సంవత్సరాలుండి స్త్రీ ధర్మం అంతా కూడా దాటిపోయినటువంటి ఆమెకు మరలా బిడ్డ జన్మించడం సాధ్యమా? నాకు 100 ఏళ్ళు, ఆమెకు 90 ఏళ్ళు, మా ఇద్దరం కూడా పిల్లలకు అనేటువంటి స్థాయి నుంచి దూరపరచబడ్డాం. ఇప్పుడు నీవు ఇంకా వాగ్దానం చేస్తూ ఉన్నావు అని మనసులో నవ్వుకున్నాడట. ఆయన ఇంకా అంటున్నాడు ఏమనంటే, నా ఆస్తి అంతటికి కూడా నా ప్రధానమైనటువంటి సేవకుడు ఎలియాజరే కర్త అవుతాడేమోలే అనేటువంటి ఒక నిరాశకు గురైపోతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు అబ్రహాముతో చెప్పినట్లు నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి ముసలితనమందు అతనికి కుమారుని, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆ వాగ్దాన నెరవేర్పు ఈవేళ జరుగుతూ ఉంది. అబ్రహాముకు సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని దేవుని దగ్గర నేరుగా వ్యక్తం చేశాడు. నువ్వు అబ్రహామా, చింతపడకు, దిగులు పడకు, నేను ఉన్నవాడను, అనువాడను, నేను జరిగించేటువంటి వాడిని, నిన్న నేడు నిరంతరము రేపు రాబోయే కాలంలో కూడా ఒకే రీతిగా ఉంటాను. కాబట్టి నికోదేముకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేశాడు ప్రభు. పరిసయ్యులు సద్దుకయ్యులకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేశాడు ప్రభు. వారికి గద్దించి బుద్ధి చెప్పాడు, మూడవదిగా మరి పితరులకు తండ్రిగా మనం చెప్పుకునేటువంటి అబ్రహాము గారికి కూడా ఒక సందేహం వస్తే ఆ సందేహాన్ని కూడా ఆయన తీర్చినటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, 4వ సందేహం, ఈ భూజనులందరిలో కంటే కూడా సాత్వికుడు ఎవరు అమ్మా? ఈ భూజనులందరిలో కూడా సాత్వికుడు ఎవరు? అమ్మయ్య, అందరూ ఒకసారి నా వైపు చూడండి. రండి రండి యేసుని రమ్మనుచున్నాడు, రండి రండి రమ్మనుచున్నాడు, ప్రయాసపడి వారలు ప్రయాసపడి ప్రభుని చెంతకు అనుమానం వచ్చింది, నివృత్తి చేసుకున్నాడు. పరిసయ్యులకి సద్దుకయ్యులకి అనుమానం వచ్చింది, వాళ్ళని దేవుడు ప్రభు గద్దించాడు. అబ్రహాముకు అనుమానం వచ్చింది, అనుమానాన్ని నెరవేర్చాడు దేవుడు. ఈవేళ అనుమానం నివృత్తి చేసుకున్నాడు కాబట్టే ఆయన చేసిన వాగ్దానం అబ్రహాము పక్షంగా నెరవేరింది. 4వదిగా
లోకములో ఉన్నటువంటి వారందరిలోకి కూడా సత్వీకుడు అని పేరు పొందినటువంటి, నమ్మకస్తుడు అని పేరు పొందినటువంటి మోషేకు కూడా అనుమానం వచ్చిందండి. మోషేకు కూడా ఏమొచ్చిందట? అనుమానం వచ్చింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చాలా వచనాలు రాస్తూ ఉంటాడు, మీరు చదవక్కర్లేదు కానీ చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఒకసారి. వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకట దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మీకు మాంసాహారాన్ని కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇక ఇశ్రాయేలీకి ఉన్నటువంటి అలవాటు ఏంటి? అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా మాంసం వండుకు తినటం, ఆ యొక్క మద్యం కుండల దగ్గర కూర్చొని మద్యాన్ని సేవించటం, ఐగుప్తీయులు పెట్టేటువంటి శ్రమలన్నీ ఉదయం అంతా భరించేయటం, మళ్ళీ సాయంత్రం అంతా ఏడుస్తా మాంసాన్ని తినటం, ఉదయానికి మళ్ళీ తయారవటం, మళ్ళీ పని చేయటం, ఇలాగ అలవాటు అయిపోయింది. మోషే మీద తిరగబడతా ఉన్నారు. మోషే మీద తిరగబడతా ఉంటే మోషే ఎవరి మీద తిరగబడాలి చెప్పండి ఒకసారి? ప్రజల మీద తిరగబడగడా? ఒక్కడే తిరగబడలేడు. కాబట్టి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఆయనే ప్రభు దేవుడైనటువంటి యెహోవా, అయ్యా ఈ అరణ్యంలో లేక ఈ ఎడారిలో ఇంతమంది ఉన్నారు కదా, ఎంతమంది తెలుసా అండి? 6 లక్షల కాల్బలమట. ఎంతమంది? 6 లక్షల కాల్బలం. వారికట మాంసం లేక నక్కనక్కలాడిపోతూ ఉన్నారట. అలవాటు పడ్డారు కదా, మరి అలవాటు పడ్డారా లేదా? అప్పుడప్పుడు మన ఇళ్ళకాడ ఎప్పుడన్నా వెజిటేరియన్ భోజనంతో కనుక ఒక 100 మందిని పిలిచి భోజనం పెట్టారనుకోండి, ఏమంటారు? రైట్, వెరీ గుడ్, మంచి సహోదరి, పెట్టాడులే భోజనం, ఇలాంటి ఏదైనా 100 పెడతాను అంటాడు. ఎన్ని పెడతాడట? 100 పెడతా అంటే 1000 మందికి పెట్టాడులే భోజనం అంటాం. ఏమి లేకపోతే ఉండాలి ఇవి. వీళ్ళ కూడా అదే పరిస్థితి. ఎందుకు మోషే మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చావు? మేము పిల్లా జల్లలతో చాలా చస్తా ఉన్నామయ్యా బాబు, ఇక్కడ చస్తా ఉన్నాం, మాకు మాంసం లేదని అంటే మోషే వెళ్ళి దేవునికి మొర్రపెట్టాడట. ఇంటికి వెళ్ళాక చదవండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఒకసారి చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మోషే దేవునికి మొర్రపెడితే దేవుడు ఏం చేశాడో తెలుసా? అబ్బాయి మోషే, ఈ 6 లక్షల మందిని కూడా నువ్వు కాపలా కాయాలంటే నీ వల్ల అవ్వదు, కాబట్టి కాస్త మంచివాళ్ళుగా పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వారిని ఒక 70 మందిని తీసుకురా, నీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మలో కొంత భాగాన్ని నేను వాళ్ళకి ఇస్తాను అని చెబితే మోషే వాళ్ళని ఏర్పాటు చేసి పిలిచి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు వాళ్ళకలాగా మాంసం గట్ట కోరొద్దు. హెబ్రీయుల పిల్లల్లాగా మీరు ఏం కోరుకోవాలి? ఆకుకూరలు కోరుకొని మెలకువగా ఉండండి, చురుకుగా ఉండండి, వీళ్ళందరినీ కాపలా కాయండి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ మీరు పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని రండి. ఇవాళ దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నాలో ఉన్నటువంటి పరిశుద్ధత మీకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలగాం. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. నా లెక్క ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలకి, లేకపోతే ప్రభువు యొక్క కాలం వరకు కూడా, ప్రభువు కాలంలో జనసంఖ్య వ్రాసేటువంటి సమయం వరకు కూడా నేను అనుకుంటాను ఏమనంటే పురుషులు మాత్రము లెక్కించబడ్డారు, స్త్రీలు లెక్కించబడలేదు. కాబట్టి 6 లక్షల కాల్బలము కలిగినటువంటి వారట పాదచారులు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇస్తానని చెప్పావు కదా. ఎప్పుడైనా మనం ప్రభువుని ఇలాగ డైరెక్ట్గా అడగగలమండి? ఎంతమంది నీవు నాకు ఫలానా వాగ్దానం చేశావు, ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానన్నావు, ఎప్పుడు నెరవేరుస్తావయ్యా నువ్వు అని అడిగేటువంటి విశ్వాసం మనకు ఉందా? మోషేకు ఉందండి, అక్కడ అబ్రహాముకు ఉందండి. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థాయిలో మనం ఆత్మీయంగా ఎదగాలని ప్రభు యొక్క ఆలోచన. చూడండి, ఆయన అడుగుతూ ఉన్నాడు, వాళ్ళకి మాంసం ఇస్తానన్నావు కదయ్యా. 31వ వాక్యంలో, అదే అధ్యాయం 31వ వాక్యంలో, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. ఒక మూర అంటే ఇంచుమించు మనదంటే ఒక 1/2 మీటర్ కంటే తక్కువ ఉండొచ్చేమో, కానీ ఇశ్రాయేలీలు ఆజాన బాహువులు కాబట్టి వాళ్ళ చేతులు కూడా పెద్దయే కదా. 2 మూరలు అంటే ఇంచుమించు 1 మీటర్ ఎత్తులో 6 లక్షల కాల్బలము కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు
నడిచి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఏమి ఇచ్చాడట ఆయన? మాంసాహారాన్ని ఇచ్చాడు. ఇక మన వాళ్ళకు ఉన్న అలవాటే కదా, చివరి వరకు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆశపోతుగాడు వెళ్ళాట ఇంకో 4 కుండలు పట్టుకెళ్ళి ఎక్కువ తెచ్చాడట. సరేలే మనకి ఇది జాలు అనుకున్నవాడేమో తక్కువ తెచ్చుకున్నాడట. అంతేకాదు బద్ధకస్తుడు ఏం చేశాడంటే కొంచెమే తెచ్చుకున్నాడట. కొంచెం తెచ్చుకున్నవాడికి కడుపు నిండింది, తక్కువ తెచ్చుకున్నవాడికి కడుపు నిండింది. ఆశపోతుగాడికి కూడా కడుపు నిండింది, కానీ ఇంకా అక్కడ కుండల్లో ఏమీ మిగలలేదు. ఎందుచేత? ఏ దినానికి సరిపడిన ఆహారము ఆ దినమే సమకూర్చుకోవాలి. అందుకే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నేటి దినాహారము నేడు మాకు దయచేయి. దావీదు చేసిన ప్రార్థన అదే, సొలొమోను చేసిన ప్రార్థన అదే, మన పితరులు కలిగి ఉన్నటువంటి ఆలోచన అంతా అదే. మరి మనకి ఎలాంటి ఆలోచన? మన ఇంట్లో చాలా మంచి పదార్థాలు ఉంటాయి తింటాకి, మన ఇంట్లో చాలా వండుకుంటాం. ఎవడైనా ఆకలిగా వస్తే కనుక వాడికి కొంచెం పెట్టాలంటే మరి నాకో ఏంటంట పీకదాకా తిన్నాడు ఏలు పెడితే వందిలాగా, ఇంకా కావాలట నాకు. ఎప్పటికీ సాయంత్రానికి. కుళ్ళిపోతే ఎండకి బయటన్నా పడేస్తాం, కానీ పెట్టేటువంటి ఆలోచన లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సందేహం వచ్చింది. మోషే దేవునితోటి గోజాడాడు, అయ్యా 6 లక్షల కాల్బలం ఆకలితో మాడిపోతూ ఉన్నారు, వారికి నువ్వు వాగ్దానం చేసావు మాంసాన్ని ఇస్తానని. సముద్రం నుంచి ఎప్పుడైతే గాలి వచ్చిందో ఆ పూరేళ్ళన్నీ కూడా రెప్పలాడుతూ ఎగిరి రాగా వారందరూ సమృద్ధిగా భోజనము చేసిన వారుగా ఉన్నారు. సందేహం వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం ఏం చేయాలో తెలుసా? నిస్సందేహంగా అడగాలి. తోమా ఆ రీతిగా అడిగాడు, మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. అందును బట్టి ఈవేళ మనం అందరం కూడా ఇంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగిన వారంగా ఉన్నాం. మొదటిగా నికోదేము అనుమానం, రెండవదిగా పరిసయ్యులు సద్దుకయ్యుల అనుమానం, మూడవదిగా అబ్రహాముకు అనుమానం, నాలుగవదిగా మోషేకు అనుమానం నివృత్తి చేశాడు. తండ్రి మొదలుకొని కుమారుని వరకు కూడా అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేసి మీ కొరకే మేమున్నది అనేటువంటి మాట చెప్పారు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనుమానం. ఏ అనుమానం అండి? అడ్వాన్స్డ్. ఒకళ్ళేమో రక్షణ గురించి అడుగుతూ ఉన్నారు, ఒకళ్ళేమో సూచక్రియలు కావాలని అడుగుతూ ఉన్నారు, మరొకళ్ళు అడుగుతూ ఉన్నారు ఏమనంటే అయ్యా నాకేదో వాగ్దానం చేస్తావు అది ఎప్పుడు నెరవేర్పని అడుగుతూ ఉన్నారు. మరొక ఆయన అడుగుతూ ఉన్నాడు నీ బిడ్డలు నీ ప్రజల కొరకు అని అడుగుతూ ఉన్నాడు. తన కొరకు ఎప్పుడు అడగలేదు మోషే, ప్రజల కొరకు మాత్రమే అడిగాడు. ఇక్కడ ఉంది చూసారా ఐదవ అనుమానం. ఈ దినాల్లో మనలాంటి అల్ప విశ్వాసులు, మనలాంటి అవిశ్వాసులు, మనలాంటి అపనమ్మిక కలిగిన వారు, మనలాంటి నమ్మకం లేకుండా బతుకుతూ కఠినమైనటువంటి హృదయాలతో ఉన్నటువంటి వారే ఆ దినాల్లో కూడా ఉండి వారు రక్షణార్థమైనటువంటి అనుమానాన్ని నికోదేములాగా వ్యక్తం చేయకుండా ఏ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుసా? మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వాక్యం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతిమి అని అడిగారట. దేన్ని? ఒక రోగము కలిగినటువంటి వాళ్ళని. ఏ రోగం? చాంద్ర రోగం, బహుభయంకరమైనటువంటి రోగం. ఈ రోగం అతని నుంచి మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? మనకు కూడా కొన్ని రోగాలు ఉంటాయి కదా అప్పుడప్పుడు మందిరంలో. ఏం రోగాలు ఉంటాయండి? నేనే అనుకునేటువంటి రోగం ఒక రోగం. తర్వాత ఇంకొక రోగం ఏముంటుంది? వచ్చిన తర్వాత నిద్రపోయే రోగం. ఇంకా ఏంటి? వినకుండా ఉండేటువంటి రోగం. ఇంకా ఏంటి? మేము చాలా సీనియర్ విశ్వాసం. ఏంటంట చెప్పండి ఒకసారి. అమ్మా ఎవరండి సీనియర్ జూనియర్? యేసయ్య చెప్తా ఉన్నాడు మీలో అనేకులు మొదటివారు కడపటివారు అవుతారు. కడపటివారు జాగ్రత్త. నీ స్థితి నా స్థితి ఎక్కడుందో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇదిగో వీళ్ళు అడుగుతూ ఉన్నారయ్యా మేము ఇంతకాలం నీతో తిరిగాం కదా, ఈ రోగగ్రస్తుడిని ముందుగానే మా దగ్గరికి తీసుకొచ్చారే, ఆ జబ్బును మేము ఎందుకు మరి బయటకు వెళ్ళగొట్టలేకపోయాం? నీతో తిరిగాం, ఇన్ని అద్భుతాలు నువ్వు చేస్తూ ఉంటే చూసాం. నీ యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే బాగుపడిపోతూ ఉన్నారు, నువ్వు మాట సెలవిస్తే బాగుపడుతూ ఉన్నారు, నువ్వు చెయ్యి చాపమంటే ఊచ చెయ్యి బాగైపోయింది. ఇన్ని గొప్ప కార్యాలు మరి ఉన్నాయి, కానీ మాకెందుకు అవన్నీ రావటం లేదు? మాకెందుకు అవన్నీ కూడా మాలో లేకుండా పోతూ ఉన్నాయి?
ప్రభువారు వెంటనే జవాబు చెప్తా ఉన్నాడు. అదే అధ్యాయం 21వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అందుకైన ఎందుకట, మీ అల్ప విశ్వాసము చేతనే. ఏ విశ్వాసమట? ఈ విశ్వాసమే, ఈ అల్ప విశ్వాసమే ఎవరికి ఉంది? అక్కడ ప్రభుతో తిరిగినటువంటి తోమాకి ఉంది, పేతురు గారికి ఉంది, జబదయి 2 కుమారులకు ఉంది, మరిద్దరు శిష్యులకు ఉంది, నతనయేలుకు కూడా ఉంది. పేతురు గారితో పాటుగా 7 ఎక్కడికి పోయారు? ఇప్పుడు చేపలు పడతాకి పోయారు. అంతకుముందు ఏం వాగ్దానం చేశారు? నీతో కలిసి చచ్చిపోతాకు కూడా మేము రెడీ, నువ్వు చచ్చిపోతే మేము కూడా చచ్చిపోతాం. ఆయన చంపేస్తూ ఉంటే దూరంగా పోయి ఒకడేమో చలి కాసుకుంటున్నాడు, ఇంకొకడేమో ఊరి మీద తిరుగుతూ ఉన్నాడు, ఇంకొకడు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసము చేతని అంటాడు, ఆవగింజంత విశ్వాసము మీకుంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని. కానీ ఒకసారి బయటికి వెళ్దాం మనం అందరం, చిన్న రాళ్ల దెబ్బ దగ్గరికి వెళ్ళి, ఓ రాళ్ల దెబ్బ నువ్వు వెళ్ళిపోని ప్రార్థన చేద్దామా గట్టిగా అరుస్తూ? అది ప్రభువు చెప్పింది ఆ మాటల గురించి కాదు, కొండలు పెకలించడం కాదు. కొండంత మరి భారమైనటువంటి శ్రమ నీకు వచ్చినప్పటికీ కూడా నీవు చిన్న విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరు అంగీకరిస్తారు? చిన్న కుమారుడు అంతా పట్టుకెళ్ళిపోయాడు, అప్పుడు వాడికి బుద్ధి లేదు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత సమస్తము కోల్పోయిన తర్వాత వాడికి ఏమొచ్చింది? అక్కడ చక్కగా రాస్తూ ఉన్నాడు, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నాడు, అప్పుడు తను పరీక్షించుకుంటా ఉన్నాడు. నా తండ్రి దగ్గర ఎంతో సౌఖ్యం ఉంది, సుఖం ఉంది, నేనైతే ఇక్కడ అన్నీ కూడా కోల్పోయాను. ఇప్పుడు నా బ్రతుకు ఎవరితో సమానమైపోయింది? బురదలో ఉండేటువంటి పందితోటి సమానమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసము మరి అనుభవపూర్వకంగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు సాధించడానికి అనువుగా ఉండేటువంటిదిగా ఉండాలి. కానీ సుధాకర్, కొంచెం ఎవరన్నా పక్కన నిద్రపోతూ ఉంటే లేపండి, పర్వాలేదు. వాతావరణాన్ని బట్టి నిద్ర వస్తూ ఉంటుంది, ఏమనుకోవద్దు. పక్క ఉంటే కొంచెం నెమ్మదిగా లేపండి, పర్వాలేదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆవగింజంత విశ్వాసం ఉంటే లోతైనటువంటి సముద్రం అంత లోతైన కష్టాలు మీకు వచ్చినా, కొండంత ఎత్తైనటువంటి కష్టాలు మీకు ఎదురైనప్పటికీ కూడా ప్రార్థన ద్వారా వాటన్నిటినీ కూడా మీరేం చేయగలుగుతారు? పటాపంచలు చేస్తారు. ఎవరికైనా ఉందా అలాంటి అనుభవం? మన షాలేము, సియోను సంఘాల్లో ఆ అనుభవం ఉండాలి. ఈ అనుభవంలో పెరిగింది కాబట్టే ఈ సంఘం ఈ దినాన ఎంత సంతోషంగా మనం ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి విశ్వాస జీవితాలను బట్టి మనం పొందుకునేటువంటి మరి ఆశీర్వాదాలు ఉంటాయి. అల్ప విశ్వాసం ఉంటే పొందుకునేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మరి కోల్పోయేటువంటివిగా మరి కనపడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడలారా, వాక్యం తెలియచేస్తూ ఉంది. అదే 21వ వాక్యంలో కింద భాగంలో అంటాడు, మీరు ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉంటే మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీకు సమస్తము సాధ్యమే. ఏమిటి సాధ్యం? నీకెన్ని కష్టాలు వచ్చినా నువ్వు ప్రార్థన చేయి, నీకెన్ని అవసరాలు వచ్చినా నువ్వు ప్రార్థన చేయి. తగిన కాలంలో ఆయన నీకు దాన్ని తీరుస్తాడు. ఒక జబ్బు పడిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ జబ్బు పడిన వ్యక్తి ఏమని ప్రార్థన చేయాలి? దేవునికి చెప్పండి ఒకసారి. ఏమని చేయాలండి? దేవా, ఈ జబ్బు నుంచి నన్ను విముక్తుడిని చెయ్యి, ఈ బాధ నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, ఆ వ్యాధి తగ్గిస్తాడు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన, దేవా, నాకు ఇంత ఆస్తి ఇచ్చావు కదా, ఇంకా కొంత ఆస్తి ఇవ్వా, ఇంకంత జ్ఞానం ఇచ్చావు కదా, ఇంకా కొంత జ్ఞానం ఇవ్వా, ఇన్ని డబ్బులు ఇచ్చావు కదా, ఇంకా నాకు డబ్బులు ఇవ్వ అంటే ఆయన అంటాడు, వెర్రివాడా. ఏమంటాడు? వెర్రివాడా, దీన్ని ఇప్పుడే రమ్మంటున్నాను, వచ్చేయి. నువ్వు లోకంలో ఉండడానికి అర్హత లేదు, పరలోకంలో నా దగ్గర ఉండడానికి అంతకంటే అర్హత సంపాదించుకోలేదు. ఇప్పుడు నీ స్థానం ఎక్కడా? పాతాళములో. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న విశ్వాసం ఉంటే మనకు వచ్చేటువంటి ప్రతి అవరోధము, ప్రతి అనుమానము కూడా ఆయన నివృత్తి చేసేటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ఆరోదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అనుమానం, యేసు ప్రేమించినటువంటి కుటుంబంలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి పేరు మార్తా. ఈ మార్తకు ఒక సందేహం వచ్చింది. తన యొక్క సోదరుడు లాజరు చనిపోయాడు. వెంటనే ప్రభువుకు కబురు పెట్టారు. అది చాలా స్వల్పమైనటువంటి దూరం, అయినా ప్రభు ఎన్ని దినాలు ఆగాడు?
3 దినాలు ఆగి 4వ దినాన్ని వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వాక్యంలో ఆ సమాధి దగ్గరికి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి ఇప్పటికి 4 దినాలైంది. ఎన్ని దినాలు? 4 దినాలయ్యింది. అయ్యా రాయి తీసామంటే ఏమొస్తుంది? అందులో నుంచి కంపు వస్తుంది, వాసన వస్తుంది అయ్యా అని చెప్తావు. కానీ ప్రభు యొక్క జవాబు 40వ వాక్యం చూద్దాం ఒకసారి. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో నిశ్చయముగా చెప్పలేదా? నమ్మవా మార్త? మార్త నమ్మింది, ఒకటే నమ్మింది. ఏంటంటే ప్రభు నా ఇంటికి వచ్చాడు కాబట్టి కడుపుగా సుష్టుగా ఆహారం పెట్టాలి, కడుపు నిండా మంచి భోజనం పెట్టాలి, ఆయనను బాగా చూసుకోవాలి. మరి నమ్మింది ఒకటే, ఏంటో తెలుసా? ఆయన మాటలు వినాలి, ఆత్మను బలపరుచుకోవాలి. ఉన్నవాళ్ళు ఇద్దరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో పోతూ ఉన్నారు. ఒకళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఒకళ్ళు ఎలాగున్నారు? శరీర సంబంధమైనటువంటి ఆలోచన. మరియ కూడా ఆ సమాధి దగ్గర ప్రభువును వారిస్తూ ఉంటే ప్రభువట వారి యొక్క అవిశ్వాసము నిమిత్తము ఆయన కన్నీళ్లు విడిచిన వాడిగా ఉన్నాడు. అనేక సందర్భాల్లో ప్రభువు మన యొక్క అవిశ్వాసాన్ని చూసి కన్నీళ్లు విడుస్తూ ఉంటాడు. ఆ కన్నీరు మనం కనిపించేటువంటి వారంగా ఉంటే మన విశ్వాసం యొక్క లోతు ఉండనే ఉండదు. ఇక్కడ 43వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 43వ వాక్యంలో ఆయన అంటాడు, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా పిలువగా 44వ వాక్యంలో చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై. మార్తకు అనుమానం వచ్చింది. మరియా తన మాటలతోటి తండ్రి యొక్క ప్రభువును కన్నీరు పెట్టించింది. వారి యొక్క అవిశ్వాసానికి ఆయన ఏడ్చినటువంటి వాడుగా ఉన్నాడు, దుఃఖించినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఆయన మహిమ బయలుపరచబడతా ఉంది. ఇవాళ మరియా మార్తలకు ఉన్నటువంటి అనుమానం తీరిపోయిందా లేదా? ఎందుకు తీరిపోయింది? వారిలో ఉన్నటువంటి అనుమానాన్ని ఏం చేశారు? వాళ్ళు చెప్పారు. ఇది జరుగుతుందా ప్రభు అని ఒక ఉంది. ఎందుకు ప్రభు నీవు ఇంత శ్రమ పడతావని ఒక మనసులో అనుకుంది. హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి ప్రభు మరియను గ్రహించి ఆమెలో ఉన్నటువంటి అనుమానాన్ని తీసివేయడానికి ఇదిగో ఈ దినాన లాజరును మృత్యుంజయునిగా చూపించాడు. మృత్యుంజయునిగా. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆది క్రైస్తవుల స్థితి అలాగే ఉంది. ఆ దినాల్లో ఆది క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఈ దినాల్లో మనం కూడా అలాగే కనపడుతూ ఉన్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 14-16 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది క్రైస్తవుల యొక్క సందేహాలు తెలుస్తూ ఉన్నాయి అక్కడ. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ఎక్కడ ఈ సందర్భం? పేతురు గారిని చెరసాల్లో వేశారు. చెరసాల పునాదులు వణికిపోయినాయి, ఆయన సంకెళ్ళు విడిపోయినాయి. దేవదూత వచ్చి పేతురు గారిని చేయి పట్టుకొని తీసుకొచ్చి ఆ సమాజం ఎక్కడుందో ఆ సమాజం మధ్యలోకి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తలుపులు మూసుకొని భయంతో ఉన్నారు. పేతురు గారు అంతటి వాడికి చెరసాలు వచ్చిందే, మనం ప్రభు మాటలు ప్రకటిస్తే మనకేం పడేస్తారు అనుకుని భయంతో ఉంటే పేతురు గారు కొడతా ఉన్నాడు తలుపు. పేతురు గారు కొడతా ఉన్నాడు తలుపు, పిలుస్తూ ఉన్నాడు, నా సహోదరులారా అనేసరి. ఎంతమంది గ్రహించారండి అక్కడ? ఒకే ఒక చిన్నది. ఆ చిన్నదాని పేరు ఏం పేరు? రొదే అనేటువంటి చిన్నది. ఆ బిడ్డ వచ్చింది. ఈ పెద్దోళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఓ తాతయ్య, మామయ్య, చిన్నాన్న, ఓ పెదనాన్న, పేతురు గారు స్వరం వినపడతా ఉంది. ఇదిగో తలుపు కొడతా ఉన్నాడు ఆయన, తలుపు కొడతా ఉన్నాడు. ఆ చిన్న బిడ్డను పట్టుకొని ఏమన్నారు తెలుసా? నీవు పిచ్చిదాను, నువ్వెర్రిదాను. ఈ దినాల్లో సువార్త ప్రకటించేటువంటి మనం, సువార్త కొరకు సమర్పణ కలిగి జీవించేటువంటి మనలాంటి వాళ్ళమట లోకంలో వెర్రివారుగా ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర మనం ఒక దినాన మరి హెచ్చైనటువంటి స్థితిలో ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ చెప్తా ఉంది. ఆ బిడ్డను తొలనాడినటువంటి వారుగా ఉన్నారు. ఆ విని వెంటనే 16వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి ఏం చేశారట? విభ్రాంతి పొందారు. ఏం పొందారు? ఆశ్చర్యపోతూ ఉన్నారు. అరే ఈ చిన్న బిడ్డ చెప్పింది నమ్మలేకపోయామే,
మన యొక్క విశ్వాసం ఇంత అల్పంగా ఉందా? పేతురు స్వరాన్ని గుర్తుపట్టలేకపోయాం. ఒకవేళ ఇలాగెలా కొడతా ఉంటే వినలేకపోయామేమో. కానీ పేతురు పిలుస్తూ ఉన్నాడే. దేవుడైన తండ్రి ప్రభువారు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేను, నాతో వాడు కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం. ఈ సహవాసం ఎంతో పరిశుద్ధమైనటువంటిది. నికోదేముకు అనుమానం వచ్చింది, సద్దుకైలకు పరిసయ్యులకు అనుమానం వచ్చింది, అబ్రహాముకు అనుమానం వచ్చింది, మోషేకు అనుమానం వచ్చింది, ఇంకా తదుపరి యేసు ప్రేమించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారికి అనుమానం వచ్చింది, ఆయన శిష్యులకు అనుమానం వచ్చింది, చివరిగా ఆది క్రైస్తవులకు కూడా ఇదే అనుమానం. తోటి విశ్వాసిని లేక నడిపించేటువంటి నాయకుడిని గమనించలేకుండా మన కళ్ళు మూసుకుపోతే ప్రభు అంటా ఉన్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఈ కార్యాలు చూడలేకపోతా ఉన్నారు. అందుచేతే అక్కడ తోమాతో అంటా ఉన్నాడు, తోమా అవిశ్వాసిగా ఉండకయ్యా, విశ్వాసిగా జీవించు. ఇదిగో నీవైతే నా చేతులు, నా యొక్క గాయాలు చూసి నమ్మావు, కానీ రాబోయే కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం ఉంటా ఉంది. విశ్వాసులైనటువంటి వారు ఉన్నారు, వారు చూడక నమ్ముతారు. వారందరూ కూడా నీకంటే శ్రేష్ఠులు. ప్రియ దేవుని బిడ్డలారా, తోమా చూచి నమ్మాడు, మనం చూడక నమ్ముతూ ఉన్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు. మీరు దయచేసినటువంటి వాక్యం కొరకు మీకు వందనాలు. మొదటి భాగంగా తోమాకు కలిగినటువంటి అనుమానాలు మీరు మరి నివృత్తి చేశారు. తోమా కలిగినటువంటి అనుమానాన్ని బట్టి ఈ లోకంలో అనేక మంది భక్తులు, విశ్వాసులు కలిగినటువంటి అనుమానాలు కూడా మీరు నివృత్తి చేయడానికి సిద్ధపడినటువంటి దేవుడుగా ఉండి అనేకమైనటువంటి మాదిరిలు మాకు చూపించారు. ఈ అనుమానాలన్నిటికీ కారణం కేవలం మా అల్ప విశ్వాసం, మా అపనమ్మిక, అంతేకాదు మా యొక్క హృదయ కాఠిన్యం. వాటిని తీసివేసుకొని మీ కొరకు యోగ్యమైన పాత్రలుగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.